अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गोदादेव्यै नमः। श्रीरंगनाथाय नमः। कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पांड्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 18వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి పాసుర విశేషాలు ఏంటో చూద్దాం. గోపికలు నిన్నటి రోజున ఎక్కడికి వెళ్ళారు? భవనాన్ని దగ్గరికి వెళ్ళారు. లోపల వరుసగా పడుకున్నారు కదా వీళ్ళంతా కూడా. నందగోపాలుడు, యశోదాదేవి, కృష్ణుడు, బలరాముడు. మనం చూడండి, ఎన్నో రోజుల తర్వాత ఎవరినైనా చూస్తే ఆతృతగా వాళ్ళ దగ్గరికి పరిగెడతాం. అమ్మో, మనకు కావాల్సిన వాళ్ళు దొరికేశారు కదా అని. అవునా కదా? అలాగా కృష్ణుడిని చూసిన వెంటనే లేపేయాలని చెప్పి వెళ్ళిపోయారు దగ్గరికి. కానీ వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? బలరాముణ్ణి లేపాలి అని, అన్నగారైనటువంటి బలరాముణ్ణి లేపాలి అని చెప్పి తెలివి తెచ్చుకున్న వాళ్ళే నిన్నటి రోజున బలరాముణ్ణి లేపారు. బలరాముణ్ణి లేపినా కూడా కృష్ణ పరమాత్మ లేవకపోతే వీళ్ళకొక సంశయం వస్తుంది. అంటే మనం ఇంకా ఎవరినైనా ఆశ్రయించాలా అని గుర్తొచ్చి, మరి కృష్ణ పరమాత్మకి పట్టమహిషి ఎవరు? నీలాదేవి. నీలాదేవి గురించి చెప్పుకుందాం పాసురంలో. నీలాదేవిని లేపాలి. ఓహో, కృష్ణుణ్ణి మనం బలరాముడి ద్వారా కాదు, నీలాదేవి ద్వారా పట్టుకుంటే ఆయన మనకి దక్కుతాడు అని చెప్పి ఈరోజు మరి నీలాదేవిని లేపాలిగా. నీలాదేవిని లేపాక అప్పుడు కృష్ణ పరమాత్మ లేపాలి. కృష్ణ పరమాత్మని లేపాలి అంటే మనం పరమాత్మ దగ్గరికి చేరే క్రమాన్ని సూచిస్తోంది మనకి గోదా తల్లి. ముందు పరమ భాగవతోత్తములైనందరినీ లేపారు, భగవద్భక్తులందరినీ. లేపాక ఏం చేశారు? మనకి అహంకార రహిత స్థితికి చేరుకున్నాం ఆ భవన పాలకుణ్ణి, ద్వారపాలకుణ్ణి లేపడం ద్వారా. అప్పుడే మనం ఆచార్యుల వారి యొక్క కులం అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు సుమా, ఆచార్యుల వారి దగ్గరికి ఆశ్రయించడానికి మనకి అనువైనటువంటి సమయం వచ్చింది. ఆచార్యుల వారిని ఆశ్రయించాం. ఆచార్యుల వారిని ఆశ్రయించాక యశోదాదేవి అంటే మంత్రం అని చెప్పుకున్నాం కదా, మంత్రాన్ని కూడా తీసుకున్నాం. కానీ ఆచార్యుల వారిని ఆశ్రయించి మంత్రాన్ని తీసుకున్నంత మాత్రం చేతనే పరమాత్మ దర్శనం అవుతుంది అని చెప్పి భావించకూడదు. అంటే ఇంకా మనకి ఆశ్రయణ దశ పూర్తి కాలేదు. అమ్మవారి ద్వారా ఆశ్రయిస్తే అప్పుడు పరమాత్మ దక్కుతాడు. మన ఇంట్లో కూడా జనరల్గా మన ఇళ్లలో జరిగేదే. మనం ఏదైనా కావాలి అంటే అమ్మ వైపు నుంచి అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇంట్లో మనకి ఆచార్యుల వారు లాంటి వాళ్ళు, మేనత్తలు, మేనమామలు ఎంతమంది ఉన్నా చిట్ట చివరికి అమ్మ ద్వారానే నాన్నగారి దగ్గరికి అప్లికేషన్ వెళ్ళాలి. అప్పుడే ఆయన ఆమోదిస్తారు, అంతే కదా. కాబట్టి ఓహో, నీలాదేవిని కూడా లేపాలి. ఈ పాత్రల్లో అమ్మవారిని ఆశ్రయించడం ఎలా? ఒకవేళ అమ్మవారిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా భగవల్లాభం కలుగుతుంది అని తెలుసుకున్నారు. అంటే పాప అమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడు మనల్ని ఏమో ఎంతసేపు నాన్నగారు ఒక కండిషన్లో పెట్టాలనుకుంటారు, మనకి బుద్ధి చెప్పాలనుకుంటారు, మనకి జ్ఞానం చెప్పాలనుకుంటారు. మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇప్పుడే కదా అనుకున్నాం మారిపోదాం అని. మనం మంచిగా మారాలి అనుకున్నాం. మరి మనం మంచిగా మారుతున్నప్పుడు వెనకాల చేసిన పనులన్నీ ఎత్తి చూపిస్తారు నాన్నగారు, ఎలా కుదురుతుంది? అప్పుడు మన బతికేమైపోవాలి. అప్పుడు మనకి ఎప్పుడో చేసిన పాపాలన్నీ మనకి ఇప్పుడు గుర్తు చేయకూడదు కదా. మరి అలా గుర్తు చేయకుండా ఉండాలంటే అమ్మ కొంగు వెనకాల దాక్కుంటే, పోన్లేండి మన పిల్లాడు ఏదో తెలియక చేశాడులేండి, ఇప్పటి నుంచి బుద్ధిగా ఉంటాడు కదా, ఇప్పటి నుంచి బుద్ధిగా ఉంటాడు కాబట్టి వాడిని క్షమించేయండి అని మనకి వకాలతో పుచ్చుకుంటుంది కదా మరి అమ్మ. అందుచేత మన మీద ఎంతో వాత్సల్యంతో ఉంటుంది అమ్మవారు. మాతృస్థానం తల్లి పిల్లల మీద వాత్సల్యంతో ఉండదా? తల్లికి ఎంతో తండ్రికి ఉంటుంది వాత్సల్యం. కానీ ఆయన పైకి గంభీరంగా కఠినంగా కనబడతారు, కానీ ఆయన కంటే కూడా అమ్మవారికే వాత్సల్యం ఎక్కువట. అందుచేత మన మీద ఎందలి వాత్సల్యం చేత మనం చేసే కర్మలకి చూసి ఓర్చుకోలేక వీళ్ళని ఎలాగైనా ఉద్ధరిద్దాము, వీళ్ళకి ఎలాగైనా భగవల్లాభం కలుగజేద్దాము అని కోరుకున్న అమ్మ మన మీద చాలా వాత్సల్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనల్ని
స్వామి దగ్గరికి చేరవేయడానికి మన పాపాలు కనిపించకుండా చేస్తుంది పరమాత్మకి. మనం ఇప్పుడు బాగుపడాలని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చాం, బాగుపడాలని చెప్పి నిశ్చయానికి వచ్చినప్పుడు ఇప్పటి నుంచి మన ప్రవర్తన ఎలా ఉందో చూడాలి. కానీ వెనకాలవన్నీ ఎందుకు? వెనకాలవన్నీ ఎత్తకూడదు కదా, పాతవన్నీ తవ్వుకోకూడదు కదా. మరి నాన్నగారు ఏం చేస్తారు? ఓరా నువ్వు అప్పుడు అలా చేసావు కదరా, ఇప్పుడు ఇలా చేసావు కదరా, నీ మీద నాకేం నమ్మకం ఉందిరా అంటారు నాన్నగారు. అప్పుడు అమ్మ ఏమనాలి? ఫోన్లేండి, మన పిల్లాడే కదా, ఏదో మారుతానని చెప్తున్నాడు కదా, ఒక్క అవకాశం ఇవ్వకూడదా వాడికి అని అమ్మ అంటుందా లేదా? అది కావాలన్నమాట మనకి. అంతేగాని డైరెక్ట్ గా నాన్నగారు వెళ్ళిపోతే మనకి 0 మార్కులు వేసి పంపిస్తారు. అమ్మ ద్వారా వెళ్తే మనకి కాస్త పాస్ మార్కులో ఇంకొంచెం ఎక్కువ మార్కులో వేసి తీసుకెళ్తారనమాట. అందుకనే మనకి అమ్మవారు కావాలి. అమ్మవారు అంటే స్త్రీతత్వం కావాలి. స్త్రీ అంటే అది చెప్పుకుందాం. మరి ఇందాక నేను ఒక మాట అన్నాను మీతో, నీలాదేవి అన్నాను. మరి కృష్ణుడికి పట్టమహిషి నీలాదేవి ఏంటి? మనం ఏ రుక్మిణియో సత్యభామో రాధాదేవో అన్నాను కదా. కానీ ద్రవిడ సాంప్రదాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పట్టపు రాణిని నీలాదేవి అంటారు. మనకి వరాహమూర్తిగా వచ్చారనుకోండి స్వామి, అప్పుడు అమ్మవారిని ఏమని పిలుస్తాం? భూదేవి అంటాం, భూ వరాహస్వామి అంటాం కదా. అలాగే శ్రీరామచంద్రమూర్తిగా వచ్చారనుకోండి, అమ్మవారిని ఏమంటాం? సీతాదేవి అంటాం. మరి కృష్ణ పరమాత్మగా వస్తే సత్యభామ అనో రుక్మిణి అనో కొంతమంది అనొచ్చుగాక, రాధాదేవి అని కూడా అనొచ్చుగాక. కానీ ద్రవిడ సాంప్రదాయంలో అమ్మవారిని నీలాదేవి అని పిలుస్తారు. ఎవరు ఈ నీలాదేవి అంటే యశోదాదేవి యొక్క సోదరుని కుమార్తె, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకి మరదలేను, వరసే. అలాంటి నీలాదేవిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఎలా పెళ్లి చేసుకున్నాడు? వీళ్ళందరూ కూడా వాళ్ళేంటో నిరూపించుకుని కదా, వాళ్ళు దేవతలే కదా, దేవతాంశే కదా. మరి రామచంద్రమూర్తి సీతాదేవిని ఎలా వివాహం ఆడాడు? శివధనుస్సుని ఎక్కుపెట్టి వివాహం ఆడాడు, అవునా? అలాగా ఈ నీలాదేవిని కూడాట ఎద్దులుంటాయి కదా, ఎద్దులని 7 ఎద్దులను కలిపి కట్టి తను నడపగలడు, అంత బలమున్నవాడుగా నిరూపించుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నట్ట. ఎవరిని? నీలాదేవిని. అంటే ఈ రకంగా అందుకనే చూడండి, మనకి తిరుప్పావై స్టార్టింగ్ లోనే, ప్రారంభంలోనే ప్రార్థనా శ్లోకాలను ఉంటాయి. ప్రార్థనా శ్లోకాలలో మొట్టమొదట దేంతో ప్రారంభం అవుతుందంటే నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం అంటూ మొదలవుతుంది. అంటే నీలాదేవితో కూడి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని మన గోదా తల్లి లేపుతోంది అన్న శ్లోకంతో మొదలవుతుంది అనమాట. అందుకని అంటే నీలాదేవియే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పట్టపు రాణి. మనకి అమ్మవారు చాలా ప్రధానం. ఎంత ప్రధానం అంటే మీరు ఏది చూడండి, ఏ స్వామి యొక్క పేరు చూడండి, రామ అనరు, శ్రీరామ అంటారు. కృష్ణ అనరు, శ్రీకృష్ణ అంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు. ఎందుకని ఆ శ్రీ ఏంటి? ఆ శ్రీయే అమ్మవారు. అమ్మవారు గనక లేకపోతే స్వామివారికి విలువేంటి? స్వామివారికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారు ఇచ్చిందే. కానీ అలా అని చెప్పి ఇద్దరు వేరువేరా కాదు, ఇద్దరు కూడా అవిభాజ్యము, అంటే విడదీయడానికి లేనటువంటి ఒక్కళ్ళే అయిపోయిన తత్వం రెండుగా కనబడుతోంది. అంతేగాని అమ్మవారికి శక్తి ఎక్కువగా ఉంది కదా అని చెప్పి స్వామివారిని పక్కన పెట్టకూడదు, స్వామివారే అఖిల లోక జగన్నాయకుడు అని చెప్పి అమ్మవారిని పక్కన పెట్టకూడదు. అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే పిల్లలకి నిండుదనం. పిల్లలు అన్నాక అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి. అమ్మ ప్రేమ ఉండాలి, నాన్న లాలన ఉండాలి, రెండూ ఉండాలి కదా. నాన్న భయం ఉండాలి, అమ్మ ప్రేమ ఉండాలి, బుజ్జగింపు ఉండాలి. ఇవన్నీ లేకపోతే పూర్ణత్వం ఎక్కడిది? ఆ స్త్రీతత్వం అంటే ఏంటి అసలు? శ్రీ 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 అని చెప్పుకుంటున్నాం. శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ, శ్రీరామ, శ్రీరామ రామ రామేతి అంటున్నాం శ్లోకంలో కూడా. ఏంటి ఆ స్త్రీతత్వం? స్త్రీ అంటే ఏంటి అసలు? స్త్రీ అంటే ఆమె అమ్మవారు పరమాత్మని మాత్రమే, సర్వేశ్వరుని మాత్రమే ఆశ్రయిస్తుంది. అందుకు ఆవిడని స్త్రీ అన్నట్ట. కాదు, ఇంకా ఏంటిట? అమ్మవారిని మనం కూడా ఆశ్రయిస్తాంగా, అంటే జీవుల చేత ఆశ్రయింపబడేది. మరి మనకు అమ్మవారు కావాలిగా, డబ్బులు కావాలి, మనకు ఐశ్వర్యం కావాలి, చాలా కావాలి. మనల్ని వదిలేస్తూ పెద్ద లిస్ట్ రాసేస్తాం కదా. మరి అన్ని ఇచ్చేదవరు అమ్మవారే కదా. అమ్మ ప్రేమతోటి ఇప్పిస్తుందా లేదా? అందుకని జీవుల చేత ఆశ్రయింపబడేది కాబట్టి ఆవిడ స్త్రీ అన్నారు. ఇంకా ఏంటిట? మన బాధలన్నీ ముందు అమ్మవారితో చెప్పుకోవాలి. ఇప్పుడు
వస్తామండి దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకున్నాక మీకు మొన్న ఒక ప్రోటోకాల్ అని చెప్పాను కదా, ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకోవాలి, చుట్టూతా ఉన్న భగవద్భక్తుల్ని దండం పెట్టుకోవాలి, అప్పుడు నెమ్మదిగా రావాలి. వచ్చి అమ్మవారి యొక్క ప్రత్యేక సన్నిధులు ఉంటాయి. అంటే స్వామివారికి ఎలా ఉందో అలాగే అమ్మవారికి కూడా సన్నిధులు ప్రత్యేకంగా ఉంటాయి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర మన గోడంతా వెళ్ళబోసుకుని అప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలి. అప్పుడు స్వామివారి హృదయం మీదే ఉంటుంది కాబట్టి అమ్మవారు అప్పుడు చెప్తారనమాట. ఆవిడ మన దగ్గరికి వచ్చాడు మన పిల్లాడేను, కాస్త ఏదన్నా చేస్తే చూసి చూడకుండా మార్కులు వేసేయండి అని చెప్తుంది అమ్మ. అలా చెప్తేనే వింటాడు ఆయన, లేకపోతే ఆయన తోసిన మార్కులు వేసేస్తాడు ఆయన. అమ్మవారు చెప్పారనుకోండి రికమెండేషన్ అనమాట. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారిని మధ్యవర్తిని, పురుషాకార భూతురాలు, మనల్ని స్వామివారి దగ్గరికి చేర్చే ఏకైక సాధనం. ఇవన్నీ దాటుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారు ఖచ్చితంగా మన చేతిని పట్టుకుని స్వామివారి దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే మన బాధను విని ఆ బాధ అంతా కూడా స్వామివారికి వినిపించేది కాబట్టి ఆవిడ స్త్రీ. ఇంకా పరిపక్వం చేస్తుంది. మనం ఇప్పుడు ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. పరమాత్మని చేరుకోవడానికి మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా పరిపక్వత చేస్తుంది. అంటే పరిపక్వం అయితేనే కదా ఫలం వస్తుంది. మొగ్గగా పిండిగా తుంచేస్తే ఏమొస్తుంది? మనం చేసుకున్నటువంటి ప్రతి కర్మని కూడా పరిపక్వ దశకి తీసుకెళ్ళి ఇప్పుడు వీడికి పూర్తి అర్హత వచ్చింది, ఖచ్చితంగా మీరు వీడిని కరుణించాల్సిందే అంటుంది, సిఫారసు చేస్తుంది అనమాట. అంటే మనం చేసే కర్మని పరిపక్వత చేస్తుంది. అలాగే మనం చేసేటటువంటి పాపాలు ఉంటాయి కదా, మన కర్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నశింప చేస్తుంది. కాబట్టి అమ్మవారిని శ్రీ అంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? పరమేశ్వరుని ఆరాధించాలి అంటే, సర్వేశ్వరుని ఆశ్రయించాలి అంటే ఈ శ్రీ ద్వారానే ఆశ్రయించాలి. అన్నీ దాటుకున్నాం. ఆచార్య సమాశ్రయణం చేసేసాం, భాగవత సమాశ్రయణం చేసేసాం, చేశాక కూడా మంత్రాన్ని కూడా పుచ్చుకుందాం. మనకి మంత్ర దీక్ష కూడా తీసేసుకుని మంత్రం కూడా ఉంది మన దగ్గర. అంత మాత్రం చేత మనకి భగవల్లాభం కలుగుతుందని చెప్పి అనుకోరాదు. కేవలం అమ్మవారి దయ కూడా ఉండాలి. అందుకే చూడండి, మనం ఏది చదివినా విష్ణు సహస్రనామం చదువుతున్నాం, ఖచ్చితంగా పక్కన లక్ష్మీ అష్టోత్తరం చదివి తీరాల్సిందే. అలాగే ఒక ఖడ్గమాలో లేకపోతే లలితా సహస్రనామాలో చదివాం, శంభు స్తోత్రం చదివి తీరాల్సిందే. అంటే అమ్మవారికి చేస్తున్నప్పుడు అయ్యవారిని చదవాలి, అయ్యవారికి పూజ చేస్తున్నప్పుడు అమ్మవారిని కూడా పూజ చేయాలి. మనం చూడండి, ఏ వ్రతాలు చేసుకున్నా చివరిలో కుంకుమ పూజ చేయండి అంటారు. సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకోండి, అంతా అయిపోయాక కుంకుమ పూజ చేయండి కాస్త అంటారా అనరా? అమ్మవారి పూజే. ఏది చూడండి, ఇద్దరిని కలిపి. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తామండి, తిరుపతి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయి వరాహస్వామిని అందరినీ చూసేసుకుని ఆ స్వామివారి దర్శనం కూడా అయిపోయాక కిందకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాం. కానీ అది కాదుట క్రమం. ముందర అలవేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం ఇవన్నీ చూసేసుకోవాలట. ఇవన్నీ చూసుకున్నాక అప్పుడు పైకి వెళ్ళి, ఇక్కడ మనం మన బాధలన్నీ అమ్మతో చెప్పేసుకోవాలి. ముందర అమ్మతో చెప్పేసుకున్నాక అప్పుడు పైకి వెళ్ళి వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మకి ముందు మన బాధ చెప్పుకోవాలి కదా, లేకపోతే అక్కడ మనం డైరెక్ట్ గా స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకోండి, అమ్మ తెల్లమొహం ఇస్తుంది, వీడు నా దగ్గరికి రాలేదంటే వీడి గురించి ఏం సిఫారసు చేయని స్వామివారికి అనుకుంటుంది అనమాట. అందుచేత మనం ఏది చేసినా సరే అమ్మవారి ద్వారానే వెళ్ళాలి. అమ్మవారు కటాక్షించారా మనకి ఫుల్ మార్కులు పడిపోతాయి. మరి హనుమ ఎంతటి హనుమ అయినా, అంతటి హనుమ మరి లంకా పట్టణం అంతా వెతికాడు, అమ్మవారి జాడ కనపడలేదు. శ్రీరామచంద్రమూర్తికి ఏం సమాధానం చెప్పను, నా మొహం శ్రీరాముడికి ఎలా చూపించును, అసలు ఈ విషయం విని తట్టుకోగలరా ఆయన? అందుకని నేను పోను, వెనక్కి తిరిగి వెళ్ళను, కావాలంటే ఇక్కడే నా శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తానేమో కానీ అక్కడికి వెళ్ళను అని చెప్పి ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి హనుమ కటాలని ఏం గుర్తొచ్చిందో ఏమో, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయ అంటూ నమస్కారం చేసుకున్నాడు ఆయన. ఓ రామా, నీకు నమస్కారం, లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం, జనకాత్మజ అయినటువంటి సీతమ్మ వారికి నమస్కారం, ఆనాడు నాగటి చేలిలో నీ తండ్రి అయినటువంటి జనకుడికి నువ్వు ఎలా దొరికావో అలా నీ అంతట నువ్వే నీ దర్శనం నాకు ఇవ్వమ్మా అని సర్వస్వ శరణాగతి చేసి భూమి మీద మోకరిల్లి ప్రార్థించాడు ఆయన.
ఆ రోజు ప్రతిరోజులాగానే ఆ రోజు జనక మహారాజు తవ్వాడు నాగటి చేలు. ఎప్పుడూ కనబడలేదు. ఆ రోజు ఎందుకు కనబడ్డారు? ఆవిడ అనుకున్నారు కాబట్టి కనబడ్డారు. దొరికారా లేదా? అలాగే ఇప్పుడు కూడా ఆవిడ అనుకుంటేనే హనుమకి దర్శనం జరుగుతుంది. అలా నమస్కారం చేసుకున్న మరుక్షణమే దూరంగా ఎక్కడో కాగడా వెళ్తురు కనబడింది. అదేంటి ఆ వైపు నేను వెళ్ళినట్లేనే, వెళ్ళాడు, అమ్మవారు దొరికారు. అంచేత అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా ఉండే తీరాలి. మరి బలరాముడు అంతటి వాణ్ణి లేపినా కూడా స్వామి దర్శనం ఎందుకు అవ్వలేదు అంటే ఇంకా ఆశ్రయణ దశ మనకి ఇంకా పూర్తవల. అమ్మవారిని దర్శిస్తేనే స్వామివారు కటాక్షిస్తారు. అంచేత నీలాదేవిని ఆశ్రయిస్తేనే కానీ, నీలాదేవిని మేల్కొల్పితేనే కానీ మనకి స్వామి దర్శనం కాదు అని చెప్పి తెలుసుకుని వీళ్ళంతా ఏం చేశారు? నీలాదేవిని లేపుతున్నారు ఈ పాసనంలో. మరి చూడండి, సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడికి డైరెక్ట్గా రామచంద్రమూర్తి ఏం దొరకల. సుగ్రీవుడు మనకి బయట కథ కాకుండా ఆ మధ్యలో చూడండి, సుగ్రీవుడు అన్నగారి చేత వెళ్ళగొట్టబడ్డాడు. అన్నగారు తన మీదకి యుద్ధానికి రాకుండా ఏం చేశారు? ఒక పర్వతం, అంటే ఆ పర్వతం మీదకి వాలి రావడానికి వీల్లేదు, శాపం ఉంది. అందుకని చెప్పి ఆ పర్వతం మీదకి ఎలాగో రాడు. అలాంటి ఒక చోట ఒక నలుగురితో కలిసి ఉంటున్నాడు ఆయన. విచారంగా రాజ్యం పోయింది, భార్య లేదు, ఏమీ లేదు, ఒక చింతాక్రాంతుడే ఒక్కడే ఉన్నాడు. అలాంటి వారికి మరి రాజ్యం వచ్చిందంటే ఎలా వచ్చింది చెప్పండి? అంటే ఏ రావణాసురుడు అమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారుట ఈ సుగ్రీవుడి మీద జారి తలచి తన ఆభరణాలన్నీ ఒలిచేసి సుగ్రీవుడికి కనబడేలా పడేశారట. అంటే అమ్మవారి యొక్క దయ ఉందన్నమాట. ఆ ఆభరణాల వల్లే కదా రామచంద్రమూర్తి ఆశ్రయం దొరికింది. ఇదిగో నాకు ఇలా ఆభరణాలు దొరికే చూడండి అన్నాడు. అవన్నీ సీతమ్మవారి ఆభరణాలు. ఓ సీతమ్మవారి కటాక్షం ఉంది కాబట్టే వాలి వధ జరిగింది, మళ్ళీ సుగ్రీవుడికి భార్య, మళ్ళీ ఆ యొక్క పట్టాభిషిక్తుడయ్యాడు, రాజ్యం లభించింది, సర్వైశ్వర్యాలు లభించాయి. అమ్మవారి దయ ఉంది కాబట్టి. విభీషణుడు అక్కడ ఉన్నంత కాలం ఏమీ లేదు గుర్తింపు. కానీ సీతమ్మవారు అశోకవనంలో ఉన్నప్పుడు తన భార్య చేత సేవలు చేయించాడు సీతమ్మవారికి, తన కూతురు చేత సేవలు చేయించాడు. భార్య ఎవరు? సరమ అనే ఆవిడ భార్య. విభీషణుడి భార్య పేరు సరమ, కూతురుని త్రిజట అంటారు. ఆవిడ ఇద్దరు కూడా వాళ్ళకి సేవ చేయబట్టి ఆయనకి భగవల్లాభం చేకూరింది. అవునా కదా? రామచంద్రమూర్తి యొక్క ఆశ్రయం లభించలేదా? ఎప్పుడైతే పరోక్షంగా అయినా సీతమ్మవారి యొక్క కటాక్షం ఉంది కాబట్టే రామచంద్రమూర్తి ఆశ్రయం కలిగింది. తద్వారా ఏం జరిగింది? ఆయన మళ్ళీ తాను పోగొట్టుకున్నటువంటి రాజ్యం అంతా కూడా ఆయనకి దక్కింది. అన్నగారి తర్వాత రాజ్యం మళ్ళీ ఈయనకే ఇచ్చేశారు కదా. రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుని చేశారు కదా విభీషణుడికి. అంచేత మనం అమ్మవారిని గనక మనకి పరిపూర్ణమైన కటాక్షం కావాలి అంటే ఖచ్చితంగా అమ్మవారిని పట్టుకునే తీరాలి. అది తెలుసుకున్నటువంటి మన గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొల్పుదామని చెప్పి వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ అటు ఇటు తిరిగి పడుకున్నాడు కదా, బలరాముడిని మేలుకొల్పారు. మేలుకొల్పినా కూడా లేవకపోతే వెంటనే వాళ్ళకి గుర్తొచ్చి ఓహో నీలాదేవిని లేపాలన్నమాట, నీలాదేవి ద్వారా ఆశ్రయించాలన్నమాట. భగవద్ రామానుజులు కూడా అంతే కదా. మీకు నిన్న మొన్న కూడా చెప్పాను, దేవదేవ దివ్య మహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం శరణ్యాం అనన్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని అమ్మవారికి సర్వస్వ శరణాగతి చేశాకనే రామానుజుల వారికి కటాక్షం. అందుకే రామానుజుల వారు కూడా చెప్పారు అమ్మవారి ద్వారానే ఆశ్రయించాలి. ఆ క్రమం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏం చేస్తారు? అమ్మవారిని మేలుకొల్పుతారు. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. உந்து மதகளித்த நோடாத தோல் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழிகளை தனக்கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலு உண்மைத்து நன் பேட்பாடாம் செந்தாமரை கையால் சேரார் வளை ஒளிப்பா வந்து திறவாய் மகிழ்ந்தேல் ஒரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. పాసరం వచ్చినా రాపైనా ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం అనుకోండి చాలు. అనండి ఒకసారి. ఆండాళ్
దివ్య తిరువడిగలే శరణం, లేకపోతే ఆండాళ్ తిరువడిగలే శరణం, అలా అనుకోండి చాలు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, ఆవిడ కటాక్షిస్తారు. ఆ మాట అనుకోండి. సరే, ఇక్కడ ముందు మదగలిత్త నోడాద తోల్వలియన్, మదము స్రవించు ఏనుగుల పోలిన బలము కలవాడైనటువంటి భుజబలము కలిగిన వాడేటువంటి నందగోపుని యొక్క కోడలా. నిన్నటి రోజున నందగోపుని కుమారా, ఈరోజు నందగోపుని కోడలా. ఆవిడ మరి ఫలానా యశోదాదేవి యొక్క సోదరుడు కుంభుని కూతురు అలా అనొచ్చుగా, నందగోపుని కోడలా అంటాం ఎందుకు చెప్పండి? ఆడదానికి పెళ్ళయ్యాక భర్త గృహ పేరు వేస్తుంది, కానీ పుట్టింటి వాళ్ళు పేరు పెడితే తంతారు. అవునా కదా? నీ పేరు ఏంటంటే ఫలానా వారి కోడలండి, అవునా? చిన్నప్పటి నుంచి ఏమో ఫలానా వారి అమ్మాయి అంటారు, పెళ్ళయ్యాక ఫలానా వారి కోడలు. మన ఐడెంటిటీ అది. బహుశా మనకు అదే గౌరవం ఏమో, అది చెప్తున్నారనమాట. మనకి అది గౌరవం. అందుచేత ఈవిని కూడా నప్పిన్నాయ్ నప్పిన్నాయ్ అంటారు తమిళంలో నీలాదేవిని. నప్పిన్నాయ్, ఓ నందగోపుని కోడలా లే, మరుమగలే అంటే ఓ కోడలా లేమ్మా, కేకేస్తున్నారు. నందగోపుని కోడలా. వివాహం అయ్యాక ప్రతి ఒక్కళ్ళకి కూడా తండ్రి సంబంధం పోయి అత్తింటి సంబంధం వస్తుంది. కాబట్టి ఈవిడికి కూడాట కృష్ణయ్యకి ఎలాగైతే తను నందగోపుని యొక్క కుమారుడు అని చెప్పుకోవడం ఇష్టమో, మన నప్పిన్నై పిరాట్టి అంటే మన నీలాదేవికి కూడా ఫలానా వారి కోడలని చెప్పుకోవడమే ఇష్టంట. అంటే ఏంటి? ఇక్కడ మనం నందుడు అంటే ఏం చెప్పుకుందాం? ఆచార్యుడు. అంటే ఆచార్య సంబంధం కృష్ణుడికి ఎంత ముఖ్యమో అలాగే నీలాదేవికి అంతేట. ఆచార్యుని ద్వారానే స్వామివారిని ఆశ్రయించాలి, ఆచార్యుని ద్వారానే అమ్మని ఆశ్రయించాలి. ఇంకా అమ్మని ఆశ్రయించాక ఇంకెవరిని ఆశ్రయించక్కర్లా. మన అమ్మండి, మన ఇష్టం. ఎప్పుడైనా వెళ్తాం, మన అమ్మతో ఏమైనా మాట్లాడుకుంటాం. మనకు ఆ చనువు ఉంటుంది కదా అమ్మ దగ్గర. అమ్మ అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టవే అంటాం. మనం తినలేదనుకో 2 ముద్దలు కలిపి నోట్లో పెట్టేవే అంటాం. అమ్మ 2 ముద్దలు కలిపి నోట్లో పెట్టు అనమా ప్రేమ. అమ్మ ఒక 2 ముద్దలు పెట్టమ్మా నోట్లో, చదువు కదా. ఇంకా నాన్నగారిని అలా అడగలవేంటి? నాన్నగారు 2 ముద్దలు పెట్టండి నోట్లో. బాబాయ్ అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం కదా. అమ్మ పక్కన ఉంటే అడగలం. అమ్మ ఉండాలి పక్కకి, ప్రతిదానికి అమ్మ ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఎంత మనం మంత్రాన్ని పట్టుకుని ఆచార్య కులాన్ని పట్టుకుని, కులము అంటే క్యాస్ట్ కాదని చెప్పాను కదా, ఆచార్యుని వారి సన్నిధికి సన్నిధికి వెళ్ళి మంత్రాన్ని పట్టుకున్నా భగవంతుణ్ణి పట్టుకోవాలి అంటే అమ్మ ఖచ్చితంగా ఉండాలి. మరి ఇందాకే చెప్పుకున్నాం, మనం పుట్టింటి వారి పేరు వదిలేసి అత్తింటి వారి పేరునే పట్టుకుంటామని. అసలు ఏంటి మన పుట్టిల్లు? సంసారం అనేదే పుట్టిల్లు. అత్తిల్లేంటి? పరమపదము. అది మర్చిపోకూడదు. నువ్వు ఈ సంసారంలో ఉన్నంత కాలము పుట్టిల్లే. ఈ జన్మలో వస్తుంది, ఈ జన్మలో వెళ్తావా అత్తింటికి, 10 జన్మల తర్వాత వెళ్తావా అత్తింటికి. ఎప్పుడైనా అత్తింటికి వెళ్లాల్సిందే. ఎందుకని? మన భర్త ఎవరు? పురుషోత్తముడైన కృష్ణ పరమాత్మ. ఆయన ఎక్కడుంటే అదే మన అత్తిల్లు కదా. ఆయన పరంపదల్లో ఉంటాడు కాబట్టి అదే మన అత్తవారిల్లు. కాబట్టి ఈ సంసారంలో ఉన్నటువంటి మనం తిరిగి ఎప్పటికైనా ఎన్ని జన్మల తర్వాత అయినా మనం వెళ్ళేది అత్తింటికే, పరమపదానికే, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికే. కాబట్టి ముందు మదగలిత్త నోడాదా అంటే ఈయనకి ఏనుగంత బలం ఉందిట. ఏనుగంత బలం అని మనకి ఎక్కడ తెలుసు? ఈయన ఏమన్నా ఏనుగులతో పోరాడినట్టు ఎక్కడా లేదే. నందగోపుడు ఏమన్నా ఏనుగులతో పోరాడినట్టుందా ఏంటి? లేదు కదా. మరి ఎందుకన్నారు? నిన్నటి రోజున కువలయాపీడనం అనే ఏనుగుని శ్రీకృష్ణ పరమాత్మ చంపాడని చెప్పింది కదా. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చి ఉండొచ్చు బహుశా. అంటే తండ్రికి కూడా అంత బలం ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా అంత బలం వచ్చిందేమో. కృష్ణుడు అంత బలంగా కువలయాపీడనం అనేటటువంటి ఏనుగును సంహరించాడు కాబట్టి బహుశా ఆ బలం అంతా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందేమో. అందుకని చెప్పి అంత బలం ఉన్నటువంటి ఓ నందగోపాలుని కోడలా అన్నారు. అంతేకాదు మరి కృష్ణుడు చాణూర ముష్టికుల్ని చంపేశాడు. ఆ బలం నందుడిచ్చిందేట. అంటే నందుడు అంత బలవంతుడు కాబట్టి బలవంతుడైన కుమారుడు పుట్టాడు అని చెప్పడం అన్నమాట. తర్వాత మనం చూడండి, ఇంతకు ముందు 16వ పాసురంలో మనం ఏం చెప్పుకున్నాం? నందగోపుని గురించి నాయకుడు అని చెప్పుకున్నాం. నిన్నటి పాసురంలో పెద్ద ఉదారుడు, ఆయనకి ఎంతో ఉదార స్వభావం ఉంది.
అందుకనే వస్త్రాలు నీళ్లు అన్ని ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. ఈ రోజు పాసురంలో భుజబలం ఉందని చెప్పుకుంటున్నాం, చాలా బలవంతుడు అని చెప్పుకుంటున్నాం. రాబోయే 21వ పాసురంలో ఐశ్వర్యవంతుడు అని చెప్పుకుంటాం. ఐశ్వర్యవంతుడు అని చెప్పుకుంటాం. అంటే నందగోపుడికి 4 గుణాలు ఉన్నాయి. నాయకుడు, రెండోది ఉదారుడు, 3 భుజబలం కలిగిన వాడు, 4 ఐశ్వర్యవంతుడు. నందుడు అంటే ఎవరని చెప్పుకుందాం? ఆచార్యుడు. అంటే ఆచార్యుడికి ఉండవలసిన లక్షణాలు ఈ 4. ఆచార్యుడికి 4 రకాల లక్షణాలు ఉండాలి. నాయకుడిగా ఉండాలి, శిష్యులందరినీ నడిపించద్దు, ఒక్క తాటి మీద సక్రమమైన మార్గంలో నడిపించాలి. నడిపించడం చేయబట్టుకుని నడిపించడం, దిశానిర్దేశం చెయ్యాలి. ఆయన చెప్పారు అంటే వేద వాక్ అన్నమాట, అంతే. అలాగా నాయకుడిగా వెళ్ళడమే కాదు, శిష్యునికి ఎదురయ్యే ప్రతి ప్రతిబంధకాన్ని కూడా, ప్రతి అవాంతరాన్ని కూడా తను తొలగించేవాడై, నేర్పు కలిగిన వాడై ఉండాలి. అది ఎటువంటి ప్రతిబంధకం కానివ్వండి, మానసికమైనదైనా శారీరకమైనదైనా, అంతరంగికంగా అయినా బాహ్యంగా అయినా, ఏ ప్రతిబంధకాలు ఎదురైనా సరే తన భుజబలంతో ఎదురి వాళ్ళని కాపాడేవాడు అయి ఉండాలి నాయకుడు, ఆచార్యుడు. తర్వాత ఎలా? భుజబలం, మంచి భుజబలం ఉందిట. ఏనుగు మంచి ఐశ్వర్యవంతుడు, మంచి భుజబలము. అమ్మ, ఏనుగుని ఎవరన్నా పెంచుకుంటారమ్మా? ఎవరైనా? దాన్ని ఒక రోజులోనే ఆస్తి అంతా ఊదేస్తుంది. తిండి పెట్టద్దా? అంటే ఎంత ఐశ్వర్యవంతుడైతే ఏనుగుని పెంచుకుంటాడు? అలాంటి ఏనుగులు ఉన్నవాట. అంటే అంతటి ఐశ్వర్యవంతుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మని ఏనుగుతో పోల్చారు. ఎందుకని పోల్చారు? కొన్ని పోలికలు చెప్తారు మనకి ఇక్కడ గోదా తల్లి. ఎలాగట? ఏనుగు చూడండి, అంత పెద్ద ఏనుగు కూడా ఒక మావటి వాడు చెప్పిన మాట వింటుంది. అంత పెద్ద పరమాత్మ కూడా ఒక ఆచార్యుల వారి మాట వింటారు. ఆచార్యుల వారు ఎవరికి మోక్షం ఇమ్మంటే వాళ్ళకే ఇస్తారట ఆయన మోక్షం. అంటే అంత పెద్ద పరమాత్మ. అంటే ఆచార్య సమాశ్రయణం ద్వారా మాత్రమే పరమాత్మని మనం పొందగలము అని చెప్పడం అన్నమాట. అలాగే ఏనుగు తనని కట్టాలి అంటే తాడు తనే ఇచ్చేస్తుంది. చూడండి, తాడు మావటివాడికి ఇస్తే మావటివాడు ఆ తాడుని తీసుకెళ్లి ఒక గుంజుకో లేకపోతే బలమైన స్తంభానికో ఇనప స్తంభానికో కట్టేస్తాడు. ఈ పరమాత్మ కూడా అంతే. తనని పొందడానికి భక్తి అనే తాడునిచ్చి తనే రోలికి కట్టి వేయించుకుంటాడు. అవునా కదా? యశోదాదేవి ఏం చేసింది? రోటికి కట్టేయలేదా? అలాగే రోలికి కట్టి వేయించుకుంటాడు. భక్తి అనే పాసను తనే ఇస్తాడు. ఎవరైతే తన వైపు 2-3 అడుగులు వేస్తారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి భక్తి ఆయనే అందిస్తాడు. భక్తి అనే తాడుని ఆయనే ప్రసాదిస్తాడు. అంతేకాదుట, ఏనుగు చూడండి, తన మీద ఎవరైనా ఎక్కాలనుకుంది అనుకోండి, ఒంగుని కాలు ఇలా పెడితే ఆ కాలు మీద ఒక కాలేసి అప్పుడు ఏనుగు ఎక్కుతాం. ఏనుగు ఎక్కేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. మనం ఒకేసారి అంత పైకి దోగ్గలు ఏంటి, సినిమా స్టంట్లు అవి, ఆ స్టంట్లు ఏమి ఉపయోగించకూడదు. మనం ఏం చేస్తుంది? ఇలా ఒంగుంటుంది, ఆ పాదం మీద కాలు పెట్టి పైకి ఎక్కుతారు. అవునా? అలాగే ఎవరైనా సరే పరమాత్మని పొందాలి అంటే తనను పొందడానికి తన శ్రీ పాదాన్ని ఇస్తాడు. తన పాదాన్ని ఇవ్వడం అంటే ఏంటి? కాలు చాపుతాడనా? కాదు కాదు. ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తిని తలుచుకోండి ఒకసారి. వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తిని తలుచుకుని వెంటనే ఏం చేస్తారు? అక్కడ స్వామి ఎలా ఉంటారు? ఒక చెయ్యేమో కిందకు ఉంటుంది, ఒక చెయ్యేమో పైకి ఉంటుంది. కటిహస్తము వరదహస్తము అంటాం. ఏమంటారు? మీరు ఈ పాదాలను ఆశ్రయించండర్రా, ఈ పాదాలను ఆశ్రయిస్తే నేను మీకు అభయం ఇస్తున్నాను, మీ యొక్క అన్నీ కూడా నేనే చూస్తాను, మీరు ఈ పాదాలను ఆశ్రయించండి, ఈ శ్రీచరణాలను ఆశ్రయించండి అని చెప్తాడు. కానీ మనం చేతుల్ని చూడం, అవి చూడం కదా. కానీ ఆయన చెప్పేది నుంచుని పాపం అలా చెప్తారనమాట. మీకు రక్షకులుగా ఉన్నటువంటి ఈ పాదాలను ఆశ్రయించండరా, నేను మిమ్మల్ని రక్షిస్తాను. అదే అనమాట శ్రీపాదం ఇవ్వడం అంటే. తన పాదాన్ని పట్టుకుంటే, ఆయన శ్రీచరణాలు పట్టుకుంటే మనకి ఇంకా ఎటువంటి బెంగ లేదు. అందుకని అలా ఇస్తాట. అలాగే ఏనుగు స్నానం చేస్తుంది. స్నానం చేసి బయటకు వచ్చాక ఏం చేస్తుంది? అక్కడ ఏదైనా ఇసుకుంది అనుకోండి, మళ్ళీ మీద జల్లేసుకుంటుంది. అలాగేట పరమాత్మ వేదం చేత ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ వేదం చే స్తుతింపబడతాడు. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. వేదంతో స్తుతించబడతాడు పరమాత్మ. అంతేకాదు, మనలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక వచ్చిరాని మాటలతో స్తుతిస్తున్నాంగా.
మామూలు మాటలకి స్తుతింపబడుతున్నాడు కదా, అవునా కదా, వేదంతోనూ స్తుతింపబడతాడు, అవునా కదా. అందుచేత సామాన్యులైన వాళ్ళు ఎలా పిలిచినా ఎలా పలికినా పాపం వింటాడు. అలాగే అంతే కదా, పెద్ద పెద్ద పండితులు వేదంతో స్తుతించినా ఆనందపడతాడు. అలాంటి అందుకని చెప్పి ఏనుగుకి మన కృష్ణయ్యకి కొన్ని సామ్యాలు చెప్తూ ఆచార్యుడికి వెనుదియ్యని భుజబలం ఉండాలి. అంటే ఏనుగుని కంట్రోల్ చెయ్యాలిగా, మరి భుజబలం అంటే ఏనుగుని కంట్రోల్ చేయొద్దు అంటే శ్రీకృష్ణ పరమాత్మని సర్వకాల సర్వావస్థల యందు ఉపాసించేవాడు అయి ఉండాలి. ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. పైకి కనిపించే అర్థం కాకుండా లోపల కనిపించే అర్థం కూడా ఉంది చూడండి, ఓకేనా. అలాగా అంతటి భుజబలం ఉండాలట. అంతేకాదుట లోపల ఉన్నటువంటి అమ్మవారు అలాగే ఇంకా ఏమంటారు, అమ్మవారికి శిరోజాలు ఉంటాయి కదా, మంచి సువాసన, విపరీతమైన సువాసన. ఏంటి ఆ సువాసన అంటే భగవంత్ ప్రీతే ఆ సువాసన. అమ్మవారికి స్వామి సర్వేశ్వరుడు అంటే ఎనలేని ప్రీతి కదా, ఆ ప్రీతే సువాసన రూపంలో వస్తోంది. పరమాత్మ ఎవరు, సర్వగంధ సర్వరస శిశిర సర్వరీకర. విష్ణు సహస్రనామాల నామాలు నేను చెప్పేవన్నీ కూడా అర్థమవుతుందా. ప్రతి ఒక్కళ్ళు అందుకే విష్ణు సహస్రనామం చదువుకుంటే దాంట్లో నామాలన్నీ మీకు వచ్చేస్తాయి. సర్వగంధ సర్వరస, సర్వ పరిమళాలు కలవాడు ఆయనే, అన్ని పరిమళాలు కలవాడు ఆయనే. అమ్మవారికి అంత పరిమళం ఎందుకుందిట, అంతేట అమ్మవారిట తన కేశాలకి శిరోజాలకి ఉన్నటువంటి పరిమళంతో స్వామివారిని ఆకర్షించుకుని మనల్ని పరమాత్మ దగ్గరికి చేరుస్తారట. అంటే భగవత్ ప్రీతే పరిమళం అని చెప్పుకున్నాం కదా. అమ్మ మాట ఖచ్చితంగా నాన్నగారు వింటారు, అవునా కదా. అమ్మ చెప్తే వినకపోతే ఊరుకుంటారు అంటే అమ్మవారు ఊరుకోరు. మన పిల్లల్ని మీరు అలా అంటారా అని మనల్ని వెనకేసుకురాదు, కోపం వస్తుంది కదా. అందుచేత ఆ ప్రీతితోట స్వామివారికి మనల్ని దగ్గర చేయడమే కాదు, మనం చేసే అపరాధాలన్నీ కూడా పరమాత్మకి కనపడకుండా చేస్తుంది. మనం ఏ అపరాధం చేసినా ఏమీ కనపడకుండా చేస్తారట అమ్మవారు. కాబట్టి ఈ రోజు నీలాదేవిని ఎలా ప్రార్థిస్తున్నారు, అమ్మ గడియ తలుపు తీసి నువ్వు రా బయటికి. అమ్మవారు తీయాలట గడియ తలుపు, అంతేగాని వీళ్ళు తోసుకెళ్ళరట. నువ్వు గడియ తలుపు తీసి మమ్మల్ని మా కోసం, మరి ఆ పిల్లలు వస్తే తల్లి రావద్దు పరిగెత్తుకుని, అందుకని నువ్వు గడియ తలుపు తీసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళు అంటున్నారు. అంతేనండి, ఎప్పుడైనా అంతే. మనం ఎన్నో పాపాలు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాం. ఎన్ని పాపాలు చేసినా మన పాపాలు చేయడం అంటే చేసేస్తాం, కానీ ఆ పాపాలు పోగొట్టుకోగలమా? మన పాపాలు మనం పోగొట్టుకోలేము. దానికోసం ఎవరి కటాక్షం ఉండాలి, అమ్మవారి కటాక్షం ఉండాలి. అమ్మవారి కటాక్షం ఉన్నప్పుడే మన పాపాలు మన నుంచి దూరం చేసేస్తారు అమ్మవారు. స్వామివారికి కనబడకుండా చేసేస్తారు. ఎలా కనబడకుండా చేస్తారో తర్వాత పాసనలో చెప్తారు. మన పాపాలు పోన్లేండి, మన బిడ్డాడే ఏదో తెలియక చిన్నతనం కదా ఏదో చేశాడులేండి, పాపం అన్నీ వదిలేండి, ఇప్పటి నుంచి బాగుంటా అని చెప్తున్నాడుగా ఊరుకోండి అని చెప్పగలదు అమ్మవారు. మనం చెప్పలేం కదా, నాన్నగారు నాన్నగారు ప్లీజ్ అనగలవా? అమ్మనైతే అనగలం, నాన్నగారి దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి మనం చేసిన పాపకర్మాలు మనం తొలగించుకోలేం. కాబట్టి అమ్మ ఆ పాపాలు నువ్వే తీసేసి తలుపు తెరువు అని చెప్తున్నారు. తెరవడమే కాదు, ఇంకా ఏమంటారు, మరి తెల్లవారింది అని చెప్పి గుర్తుగా వంది ఎంగం కోళ్ళే తనక కోళ్ళుట, కోడి కూస్తోందిట. చిన్నప్పుడు చూడండి కుక్కరోకో అనుకుస్తా తెల్లారిపోయిందని చెప్పి లేచేసేవాళ్ళం, అవునా. ఆ కోళ్ళు ఒక కోడి కాదు, బోళ్ళు కోళ్ళు కూస్తున్నాయి, అన్ని కోళ్ళు కూసేస్తున్నాయమ్మా. అందుకని చెప్పి నువ్వు తొందరగా తలుపు తెరు. కోడి ఏం చేస్తుందని చెప్పండి, ఈ దాని చెత్తలోంచి తనకి కావాల్సింది మాత్రమే తీసుకుంటుంది, అక్కర్లేని వదిలేస్తుంది. మీరు రత్నం పెట్టండి, రత్నాన్ని కూడా కాలుతో తన్నేస్తుంది, తనకు కావాల్సింది గింజ కనబడితే తింటుంది. అలాగే సంసారంలో ఉన్నటువంటి భగవద్భక్తులు సారములైన వాటిని మాత్రమే గ్రహించి నిస్సారములైన వాటిని వదిలేస్తారు. పనికిమాలిన విషయాలు వదిలేసి, ఇంకా బాగా చెప్పాలంటే పనికిమాలిన విషయాలు వదిలేసి పనికొచ్చే భగవద్ విషయాన్ని పట్టుకుంటారు. ఎవరు? సంసారంలో ఉన్న భగవద్భక్తులు. అలాంటి భగవద్భక్తులైన వాళ్ళని కోళ్లతో పోల్చి అలాంటి వాళ్ళు పొద్దున్నే లేచారమ్మా. లేచి వాళ్ళు బోళ్ళన్ని భగవద్ విషయాలు చెప్పుకుంటున్నారు, భగవంతుని అనుభవంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళు చదువుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామాలు కానీ ఇంకా భగవత్ స్తుతులు కానీ ఏమి వినిపించట్లేదా నీకు? అదనమాట కోళ్ళు అంటే.
భాగవత భక్తులు, భగవద్భక్తులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? సారములైన వాటినే గ్రహిస్తున్నారు, పనికొచ్చేవే తీసుకున్నారు. పనికొచ్చేవేంటి? అమలెక్కలు, చుట్టుపక్కల వాళ్ళందరి ఇళ్లలో కబుర్లు మనకు పనికొస్తాయా? మనల్ని ఏమైనా ఉద్ధరిస్తాయా? అవి మనకెందుకు? పక్కింటి వెండి జరీ చీర కొనుక్కుంటే మనకెందుకు? పక్క వెనకాలింటి అయినా పెద్ద 20 కోట్ల కారు కొనుక్కుంటే మనకెందుకు? మనకి ఏమైనా ఎక్కడిస్తాడా? మనకి ఏమైనా ఇస్తాడా? అది ఉపయోగించేది కాదు. మనకు కావాల్సిందంటే పరమాత్మ నామం. అది పట్టుకున్నాం అనుకోండి, విష్ణు సహస్రనామో లేకపోతే లలితా సహస్రనామో కృష్ణాష్టోత్తరమో నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పటికి మనకి అందరూ కూడా ఆక్షేపించవచ్చు. అమ్మ ఇప్పుడేంటమ్మా ముసలిదానం అయ్యాక అప్పుడు చూసుకోవచ్చులే, పాపం వాళ్ళకి ఇంకా గ్యారంటీ అప్పటిదాకా బతుకుతామని. ఈ రోజే మనకి నిత్యం, ఈ రోజే ఈ క్షణమే మనకి శాశ్వతం. రేపన్నది ఉంటుందో లేదో నిద్రపోయి లేచాక అందరినీ చూస్తే అర్థమవుతుంది. పడుకోవడం కూడా సగం మరణంతో సమానంట. అందుచేత లేస్తే కదా ఆ జీవుడు ఆడితే పొద్దున్నే లేచి అప్పుడు ఉన్నాడని అనుకోవాలి, లేకపోతే ఇప్పుడు మెలకుగా ఉన్నంతసేపే ఉన్నట్టు. అవునా కదా? అందుచేత మనం ఏం చేయాలి? పనికొచ్చే విషయాలని మాత్రమే పట్టుకోవాలి. మనకెందుకు మిగతా విషయాలన్నీ వదిలేయండి. భగవద్ విషయం మాత్రమే మనల్ని ఉద్ధరించేది అని చెప్తున్నారు. అలాంటి భగవద్భక్తులు సంసారంలో ఉన్నా కూడా పాపం మీ అందరి మీద ప్రేమతో వాళ్ళు భజనలు చేస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు, సహస్రనామాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, భగవద్ విషయాలు చెప్పుకుంటున్నారు. అవన్నీ వినపడట్లేదా అంటూ ఇంకా ఏమంటారు? మాధవి పందల్ మేల్. మాధవి అంటే అమ్మవారు. అమ్మవారిని లతతో పోల్చారు. లత ఒక్కటే అలా పెరగ, లత అంటే తీగ అనుకోండి, తీగ ఒక్కటి అలా ఉంటుందా? సన్నజాజి తీగో, మల్లె తీగో, ఇంకా ఇంకా ఏమైనా తీగలు, అదొక్కటే ఉంటుందా? ఏం చేస్తాం మనం? ముందు ఒక కర్ర కడతాం, తర్వాత పందిరేసేస్తాం కదా. అవునా? ఆ పందిరే నారాయణ తత్వము. అమ్మవారు ఎప్పుడూ కూడా నారాయణని ఆశ్రయించుకుని ఉంటుంది. అమ్మవారు శ్రీతత్వము నారాయణ తత్వాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది అమ్మవారు. అవునా కదా? అటువంటి నారాయణ తత్వాన్ని ఆశ్రయించుకున్నటువంటి ఆ పందిరి మీద కోకిలలు కూస్తున్నాయమ్మా, గుంపులు గుంపులుగా కూస్తున్నాయి. ఎలాగనుకుంటున్నారు? ఇక్కడ గోపికలు ఎలాగైతే నీ ఇంటి ముంగటికి వచ్చి గుంపులు గుంపులుగా 5 లక్షల మంది గోపికలు వచ్చి లేమ్మా నీలాదేవి అని లేపుతున్నారో, అలాగే ఆ మాధవి పందిరి మీద కోకిలలు గుంపులు గుంపులుగా. కోకిలలు అని ఎందుకన్నారు? ఇంకోటి ఏదన్నా అనొచ్చు కదా. కోకిల అన్న శబ్దం ఎందుకు పెట్టారంటే, కోకిల తన గుడ్డును తాను పొదగలేదు, కాకి పొదుగుతుంది కదా. కోకిల పిల్ల కావాలంటే కాకి పొదిగితేనే అది కోకిల అవుతుంది, లేదా మన కోకిల వాళ్ళకి కాదు. అంటే కోకిల అంటే పరభృత, ఇతరుల మీద ఆధారపడి జీవించేది. ఆళ్వారులు కూడా అంతే. ఆళ్వారులు మనం చెప్పుకుందాం, 10 మంది ఆళ్వారుల గురించి చెప్పుకుందాం. ఆళ్వారులు పరభృతలు. పర అంటే శ్రీమన్నారాయణుని మీద మాత్రమే ఆధారపడి ఉండేవాళ్ళు. పరమ భాగవతోత్తముల మీద మాత్రమే. మనం చూడండి, గజ దొంగ అయినటువంటి నీలుడు గురించి చెప్పుకుందాం. తిరుమంగయ్య ఆళ్వారు దారి దోపిడీలు చేసి అందరికీ భోజనాలు పెట్టేవాడు కదా. చివరికి ఏమైంది? ఆ శ్రీరంగనాథుడి దగ్గర నుంచి నారాయణ అష్టాక్షరి దివ్య మహామంత్రం చెప్పుకున్న వెంటనే ఆయనకి ఇంకా ఎక్కువ భక్తి పెరిగి ఇంకో 10 మందికి సేవ చేశాడు. అంటే భాగవత భక్తుల్ని వదిలేయకూడదు అనమాట. అర్థమైందా? అలాగే తిరుమంగయ్య ఆళ్వారు లాగా అనమాట. అలాగే కులశేఖర ఆళ్వారు, ఆయన సర్వకాల సర్వావస్థలందు కూడా పరమ భాగవతోత్తములతో హరికథా కాలక్షేపాలు చేస్తూ రాజ్యాన్ని కూడా పట్టించుకోకుండా పరమ భాగవతోత్తములైన వాళ్ళతోనే ఉన్నాడు. అంటే భగవద్భక్తులు ఆ విషయాలు చెప్పుకున్నట్టుగానే ఆళ్వార్లు కూడా సదా నీ గానమే చేస్తున్నారమ్మా. వాళ్ళు శ్రీమన్నారాయణుని మీద ఆధారపడిన వాళ్ళు. వాళ్ళకి ఇంకేం అక్కర్లా, తిండి నీరు ఏమక్కర్లా, నారాయణ మంత్రం ఉంటే చాలు. ఆ నామ మంత్రంలోనే తరించిపోతారు వాళ్ళు. కాబట్టి అంటే ఈ సంసారంలో ఉన్న భగవద్భక్తుల కంటే కూడా విలక్షణమైన వాళ్ళు. వాళ్ళకి ఇంకా శరీర స్పృహ కూడా ఉండదు. వాళ్ళు చెప్పాను కదా, మన మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రంలో పరమాత్మతో సహస్రారంలో మమేకమైపోయి రమిస్తూ ఉండే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఉంటే చాలు, ఇక్కడ నీ దర్శనం అయితే చాలు, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. అలాంటి ఆళ్వార్లు కూడా వాళ్ళు మధుర గానంతో నీ యొక్క దివ్య గానాన్ని, దివ్య నామ గుణ సంకీర్తన చేస్తున్నారు. వినిపించట్లేదా? అమ్మ నువ్వు లేచి తలుపు తీసుకునిరా అని చెప్తారనమాట. చెప్తూ అంటారు, పందారు విరలి ఏంటి లేవట్లేదు, ఎన్ని చెప్పినా, ఎన్ని గుర్తులు కోళ్ళు లేచాయని చెప్పినా లేవట్లేదు, కోకిళ్ళలు కూస్తున్నాయన్నా లేవట్లేదు. చూడండి, మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం? తలుపు కొట్టి 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 రాకపోతే ఏం చేస్తాం? తలుపు కన్నంలోంచి ఇలా చూస్తాం కదా. చూస్తావా?
తాళం వేసే కన్నం ఉంటుంది కదా, దాంట్లో ఏం చేస్తున్నారా అని ఇలా చూస్తాం కదా, అలా చూసేట్టు వీళ్ళు. చూస్తే లోపల అమ్మవారి చేతిలో ఒక పువ్వు ఉందిట. చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూబంతులతో ఆడుకుంటారు, అలాంటి బంతి ఒక చేతిలో ఉందిట. ఇంకో చెయ్యి శ్రీకృష్ణుడి మీద పడేసిందిట. అంటే ఒక చేత్తో కృష్ణుడిని, ఒక చేత్తో బంతిని పట్టుకుని ఉంది. పందారు విరలి బంతిని చేత్తో పట్టుకుని చెయ్యగలదానా? ఆ చేత్తో రాత్రి అంతా వీళ్ళిద్దరూ ఆడుకున్నారనమాట. ఆడుకుని అలసిపోయి పడుకుని నిద్రపోతుంది అమ్మ. అందుకే మన మాటలు వినపడట్లా. కాదు, ఈ పూబంతి ఏంటి, చలనం ఉంటుందా? పూబంతికి కదులుతుంది ఏంటది? ఏమైనా ప్రాణం ఉంటుందా? ఉండదు కదా. అంటే అచేతనమైనటువంటి ఆ బంతిని పట్టుకుని, ఆ బంతికి కటాక్షం అంటే జగత్తు, ఇదంతా కూడా అంటే జగత్తు అనేటటువంటి ఈ బంతిని నువ్వు చేత్తో పట్టుకుని ఏం చేస్తుందిట? స్వామివారి మీద ఇంకో చెయ్యి పెట్టింది కదా, ఈ జగత్తును తీసుకొచ్చి స్వామివారి మీద కలిపే ప్రయత్నంలో ఉందిట అమ్మవారు. జగత్తును అంతటిని స్వామివారికి అనుసంధానం చేసేదేంటి? అమ్మవారి చెయ్యేను. ఆ చేతిలోనే జగత్తుంది. దాన్ని పూబంతితో పోల్చారు. మరి అచేతనమైనటువంటి పూబంతిని పట్టుకున్నావు కదమ్మా, మేం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, నీకోసం వచ్చాం, మమ్మల్ని కూడా అలా పట్టుకోమ్మా ఒక్కసారి. దానికేనా భాగ్యం? ఏవి చలనం లేని దానికే భాగ్యాన్ని ఇచ్చావే, చలనం ఉన్న మాకు కూడా అంతటి భాగ్యాన్ని కలిగించమ్మా, ఆ చేత్తో ఒకసారి మమ్మల్ని పట్టుకోవు అని చెప్పడం అన్నమాట. అందుకని చెప్పి అచేతనమైనటువంటి ఆ పూబంతినే పట్టుకున్నాయి నీ వేళ్ళు, అలాగే మమ్మల్ని కూడా నీ చేతితో తాకి నువ్వు పట్టుకుని పరమాత్మతో నీ ద్వారా సంబంధాన్ని కలిగజెయ్యి. అది పాసురంలో ఉన్న అర్థం. అంటే నీలాదేవే అనుగ్రహించాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా, నీలాదేవి అనుగ్రహించాలంటే అసలు వీళ్ళు వచ్చిన పని ఏంటో కూడా అమ్మవారికి తెలియాలిగా. అంటే అమ్మ మేము ఎందుకు వచ్చాం అనుకుంటున్నాం ఇక్కడ? ఉన్మైతునన్ పేర్పాడా, మీ బావ పేరుని కీర్తించడానికి వచ్చాం. ఆవిడ బావగారు ఎవరు? కృష్ణుడేను చెప్పాం కదా, యశోదాదేవికి సోదరుడు కూతురే కదా ఈవిడ. అందుకని చెప్పి నీ బావ పేరునే కీర్తిద్దామని చెప్పవచ్చమ్మా. ఆయన గుణనామ సంకీర్తన, ఆయన ఎన్ని విజయాలు చేశారో అన్ని విజయాలలోనూ ఆయన చేసినటువంటి ఘనకార్యాలు కీర్తించుకోవడానికి వచ్చాం. అలాగే నీ ప్రియుని కథలను గానం చేయడానికి వచ్చాం. అలాగే నీ బావని ఎందుకు అనుకుంటున్నావు? మీరిద్దరు క్షేమంగా ఉంటేనే కదా మాకు ఇష్టం. మీరిద్దరూ నువ్వు సంతోషించాలి అంటే ఆయన పేరు కీర్తించాలి. అమ్మ అమ్మ నాన్నగారు ఎంత మంచివారమ్మా, అమ్మ అమ్మ నాన్నగారు చూడమ్మ నువ్వు అడగంగానే నాకు ఇచ్చేశారమ్మ 10,000 అని చెప్తాం. అంటే అమ్మ పొంగిపోదు ఆ మాటలకి. అందుకని అమ్మ నీ బావ పేరుని కీర్తించడానికే వచ్చామమ్మా, ఇంకొక అపేక్ష ఏమీ లేదు. కేవలం నీతో ఉన్న సంబంధాన్ని బట్టి ఆయనని కీర్తించడానికే వచ్చాం. శ్రీమన్నారాయణ అంటాం. అందుకే శ్రీతో చేరిస్తేనే నారాయణునికి శక్తి. శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీమానేసి రామ రామ రామేతి అనొచ్చుగా, అనరు. శ్రీ ఉండాల్సిందే. ఆ శ్రీతత్వం అంటే అంత మనకి పాసురమే, మొట్టమొదటి పాసురమే అమ్మవారితో మొదలైంది. మార్గళి తింగల్ మా మా అంటేనే అమ్మవారు. అమ్మవారితో మొదలైంది కాబట్టే ఈ వ్రతాన్ని శ్రీవ్రతము అన్నారు. అమ్మవారు చేస్తున్న వ్రతం కాబట్టి తిరుప్పాయ వ్రతాన్ని ఏమన్నారు? శ్రీవ్రతము. ఇంకా ఏమంటారు? సెందామరై కయ్యాల్ సేరార్ వలై ఒళిప్ప. నీలాదే వందిట ఏమన్నా తలుపులు తోసుకుని మీరు రెండర్రా, మీకు ఏమన్నా ఇల్లు కొత్త ఏమన్నానా? తలుపులు తోసుకుని రండి. అమ్మో మేము తలుపులు తోసుకుని ఇంకేమన్నా ఉందా? మా అంతటా మేము తలుపులు తెరిచేవి కావు ఈ తలుపులు, నువ్వు వచ్చి తీయాలి. అమెరికా నుంచి మన పిల్లలు వస్తున్నారండి, ఏం చేస్తాం మనం? వాళ్ళు ఎప్పుడో వస్తుంటే నెల ముందరే ప్రయత్నాలన్నీ మొదలెడతాం. తీరా వాడు వచ్చే సమయానికి ఏం చేస్తాం? అసలు మనకి కాళ్ళు ఒళ్ళు ఏం నిలవు. బయట కాసేపు నుంచి ఉంటాం, అక్కడ ఆ వీధి చివర చూస్తాం, ఈ వీధి చివర చూస్తాం, ఇంకా ఆటో కార్ రాలేదేంటి, క్యాబ్ రాలేదేంటి, ఇంకా ఈయన తీసుకురాలేదేంటి, ఆతృత పడిపోతాం. మనమే వెళ్ళి తలుపులు తీయాలి కదా. తలుపులు తీసేదాకా ఆగుతామేంటి, అక్కడ నుంచుంటాం రెడీగా. అమ్మ నువ్వు అలా ఉండాలి కదా. పిల్లలు వస్తున్నారంటే నువ్వు లోపల పడుకుంటావా? లేచి వచ్చి తలుపులు తీయద్దు. అది కూడా మొక్కుబడిగా తీస్తామంటే మనం తలుపులు పిల్లలు వస్తే, అమ్మ ఎన్నాళ్ళయిందో నా కూతురు ఇంటికి వచ్చి, ఎన్నాళ్ళయిందో నా బిడ్డ ఇంటికి వచ్చి అని ఎంతో ఆనందంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో యాంగ్జైటీతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా చూసినా ఏంటి నీ మొహం అంత వెలిగిపోతుంది, కూతురుగానే వస్తుందా, వాళ్ళు కనిపెట్టేస్తారు.
అవునా కదా? అలాగా అమ్మా అదేంటమ్మా నువ్వు పడుకుంటావా, లేచి వచ్చి తలుపులు తీయొద్దు, మేము వస్తున్నాం కదా, నువ్వు లేచి తలుపులు తీయి. అది కూడా ఎలాగట, తలుపులు తీసే విధానం కూడా చెప్తున్నారు వీళ్ళు చూడండి. ఏదో రిమోట్ తోటి టీవీ స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్టుగా ఏమన్నా రిమోట్ తోటి తలుపులు తీస్తావేమో, అలాంటి సాధనాలు ఏం పెట్టుకోకు. నీ అంతటి నువ్వు గాజులు గాజులు గల్లు గల్లు అనేలాగా గాజుల శబ్దం వినిపించాలట పైకి. అంటే ఆ గాజుల శబ్దం మృదు మధురంగా వినిపించేలాగా నీ అంతటి నువ్వు చక్కగా నడిచి, అది కూడా ఏంటో నిద్రపోతుంటే లేపారు పిల్లలు అని కాదు, ఇష్టంగా నా పిల్లలు నా ఇంటికి వచ్చారు నేను తలుపులు తీయాలని ఆనందంగా ఇష్టంగా, అబ్బా ఎన్నాళ్ళైంది నా పిల్లల్ని చూసి అన్న ఆతృతతో నీ అంతటి నువ్వు వచ్చి తలుపులు తెరిచేటప్పుడు కూడా నీ గాజుల శబ్దం మాకు వినిపించాలి. నీ నడకలో సౌందర్యం కూడా ఇష్టంగా నడిచేప్పుడు ఒకలా ఉంటుంది, అవునా? మనకి ఇష్టం లేదనుకోండి కాళ్ళు బాదుకుంటూ నడుస్తావు, అది వేరు, అదొకలా ఉంటుంది, అవునా కదా? అందుచేత నీ నడకలోని సౌందర్యం మేము చూడాలి. నువ్వు తలుపులు తీస్తున్నప్పుడు గాజుల శబ్దం మేం వినాలి. ఆ శబ్దం వింటే మా చెవులకున్న ఉపవాసం తీరిపోవాలి. ఉపవాసం అంటే మనకి కడుపుకే ఉపవాసం అనుకుంటాం, ఉపవాసం ప్రతి అవయవానికి ఉంటుంది ఉపవాసం, తెలుసా? చాలా రోజులైపోయింది మన పిల్లల్ని చూసి 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 కళ్ళు కాయలు కాచిపోయాయి అంటారు. తీరా మన పిల్లలు కనబడేసరికి ఆనందంతో విప్పారుతాయి. అంటే అప్పటికి తృప్తి కలిగింది అనమాట మన పిల్లల్ని చూసి, కళ్ళ ఉపవాసం తీరిపోయింది. అర్థమైందా? ఒకళ్ళని చూడంగానే మనసు తృప్తిగా అనిపిస్తుంది, అంటే మనసు యొక్క ఉపవాసం తీరిపోతుంది. ఒకళ్ళు మనం గట్టిగా కౌగిలించుకుంటాం, అమ్మయ్య ఎన్నాళ్ళలో అయిపోయింది మన స్నేహితుల్ని చూసి, స్నేహితులు కనబడంగానే హాయ్ బాగున్నావా అంటావా, వెళ్ళి గబాలను కౌగిలించుకుంటావా? కౌగిలించుకుంటాం కదా. చాలా సంవత్సరాల తర్వాత కనబడిన స్నేహితుడినో స్నేహితురాలనో చూసినప్పుడు అది శరీరానికి ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది. వాడు కొంచెం మంచి మాటలు చెప్పారనుకోండి, చెవికొన్న ఉపవాసం తీరిపోతుందా లేదా? మనకి ఇష్టమైన మంచి మాటలు చెప్పారనుకోండి, అబ్బా ఎన్నాళ్ళైందే నీ గొంతు విని, అబ్బా ఎంత బాగుంది అంటామా అనమా? అలాగట అమ్మ యొక్క చేతికి గాజుల శబ్దం వింటేట వీళ్ళకి చెవికొన్న ఉపవాసం తీరిపోవాలట. అమ్మ యొక్క నడకలోని సౌందర్యం చూస్తే ఇష్టంగా నడుస్తూ వస్తుంది కదా మన కోసం, మన కంటికి ఉన్న ఉపవాసం తీరిపోయేలాగా నడు. అంతేకాదు నీ నోటితో ఒక్క మాట మాట్లాడు. తలుపులు తీయడానికి మరి వీళ్ళు ఒకళ్ళ ఇద్దరు 5 లక్షల మంది వచ్చారు తలుపుల దగ్గరికి. తలుపులు అంత దూరంగా ఉంటే దూరంగా నించుంటారు, తలుపుల మీద పడిపోతాం కదా. మామూలుగా ఒకళ్ళు ఉంటేనే మనం తిన్నంగా నించోం, తలుపులు పట్టుకుని నించుంటాం. 5 లక్షల మంది ఉంటే తలుపుల మీద పడిపోరు. తలుపుల మీద పడిపోయినప్పుడు అమ్మ తలుపు తీస్తుంటే ఆ తలుపుని ముట్టుకుంటేనే వీళ్ళ శరీరాన్ని ముట్టుకున్నంత ఆనందం కలుగుతుంది. అంటే తలుపులు కానుకుని ఉన్నారు కదా, అబ్బా తలుపులు తీసేస్తుంది, ఎప్పుడెప్పుడు చూసేద్దాం అని ఆనందం ఉంటుంది కదా. అందుకని అప్పుట తలుపులు తీసేటప్పుడు ఆ స్పర్శించినంత మాత్రం చేతన వీళ్ళ శరీరానికి ఉన్నటువంటి తాపం తీరిపోతుందిట, ఆ శరీరానికి ఉన్నటువంటి ఉపవాసం కూడా పోతుంది. కాబట్టి నీ నడక చేత కంటి ఉపవాసం తీరి ఆనందం కలగాలి, నీ గాజుల గలగలల చేత మా చెవి ఉపవాసం తీరి ఆనందం కలగాలి. అంతేకాదు నీ బావ యొక్క గుణ కీర్తనం చేస్తే మా నోటికి ఉన్నటువంటి ఉపవాసం మధురంగా గానం చేయడం వల్ల, ఆనందంగా కీర్తించుకోవడం వల్ల ఆ ఉపవాసం కూడా తీరిపోవాలి. మరి ఇన్నాళ్ళు గోపరుద్దులు పాడుకోనిచ్చారా, ఒకసారి కృష్ణ అనుకోనిచ్చారా, అన్నీ మనసులోనే, పైకి అనుకోవడానికి లేదు. కానీ ఈ రోజు అలా కాదు, వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కాబట్టి ఎవ్వరికి భయపడక్కర్లేదు. హాయిగా ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా నీ బావ పేరు మేము చెప్పుకుంటాం. అందువల్ల మా నోటికి ఉన్న ఉపవాసం కూడా తీరిపోతుంది. నీ స్పర్శ చేత మా శరీరానికి ఉన్నటువంటి ఉపవాసం కూడా తీరిపోతుంది. అంటే ఏంటి? నీ దర్శనం చేత మాకున్న సర్వేంద్రియాలు సంతృప్తి చెందాలి, అలాంటి దర్శనం కావాలి. అందుకని మేం తలుపులు తోసుకుని ఎందుకు వస్తాం? నువ్వే ఇష్టంగా ఆనందంగా మా బిడ్డలు వచ్చారని చెప్పి ఆతృతగా నువ్వొచ్చి తలుపు తీయమ్మా అంటూ ఈ రోజు పాసురంలో అమ్మవారిని లేపుతున్నారు. ఈ పాసురం అంటే భగవద్ రామానుజుల వారికి చాలా ఇష్టం. ఆయన 24/7 అంటాం కదా, అలాగ 365 రోజులు కూడా తిరుప్పావయ్యే చదివేవారు. అందుకే ఆయనకి తిరుప్పావై జియ్యర్ అని పేరు కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే స్వామివారు మరి భగవద్ రామానుజుల వారు అంటే సన్యాసి, వాళ్ళకేమి ఇల్లు అనో లేకపోతే వంట చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు, దేశ సంచారమే. ఆ రోజుకి ఆ సమయానికి ఎక్కడుంటే అక్కడ భిక్ష తీసుకోవడం తినడం. అలాగ ఒకసారి ఈయన
తిరుప్పావే పాసురాలు చదువుకుంటూ వెళ్తున్నారు. ఆ భిక్ష కోసం వెళ్తూ ఆ రోజు వాళ్ళ యొక్క గురువు గారైనటువంటి మహాపూర్ణుల యొక్క వాకిట్లో నించున్నారు. వాళ్ళ గురుపుత్రిక అత్తుళ్ళాయమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడ భగవద్ రామానుజుల వారు తిరుప్పావి వినపడుతూ ఉంటుందిగా, అందుకని చెప్పి భగవద్ రామానుజులు వచ్చారు భిక్ష వెయ్యాలని చెప్పి ఆవిడ తలుపులు తీస్తోంది. అదే సమయానికి ఈయన 18వ పాసురమే చదువుతున్నారు. సరిగ్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి 18వ పాసురం చదువుతున్నారు. దీంట్లో మనం గాజులు గలగలలు అవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ గాజుల గలగలలు విని సాక్షాత్తు అమ్మవారే అనుకుని భావ ప్రకర్ష చేత మొహం తిరిగి పడిపోతే అమ్మవారు దర్శనం ఇచ్చారు. అమ్మవారు దర్శనం ఇచ్చారు. అందుకని చెప్పి ఈ పాసురాన్ని ఎవరైతే నిత్యము అనుసంధానం చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అన్నది కలిగి తీరుతుంది. అందుకనే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా పళ్ళెం తెచ్చుకోండి, కనీసం మన ఇక్కడి నుంచైనా హారతి ఇద్దాం, ఖాళీ పళ్ళెం కాకుండా దాంట్లో పువ్వులు పెట్టుకుంటే పువ్వులు పెట్టుకుని చక్కగా మధ్యలో మీరు ఒత్తులు వేసుకుని కాస్త నూనె ఏదో ఆవు నెయ్యి తెచ్చుకుంటే ఆవు నెయ్యో మీ ఇష్టం, దాంట్లో ఒత్తులు వేసుకుని దీపం వెలిగించుకుని ఇక్కడి నుంచే మనకి ఆచార్యుల వారు చెప్తారు. చెప్పినప్పుడు మనం కూడా ఇక్కడి నుంచి హారతి ఇద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి. உந்து மதகளித்த நோடாத தோல் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழியலை தனக்கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மைத்து நன் பேர் பாடாம் செந்தாமரை கையால் சேரார்வளை இழிப்பா வந்து திறவாய் மகிழிந்தே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.